హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళొచ్చేసి పాలు విరగకుండా బెల్లంతో సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. డయాబెటిస్ ఉన్నవారు షుగర్‌ని అవాయిడ్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలా బెల్లం సేమియా పాయసాన్ని తయారు చేసుకున్నట్లయితే చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఘీ వేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, అలాగే జీడిపప్పును వేసుకొని మీరు కావాలంటే కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1 కప్ దాకా సేమియాని వేసుకోవాలి. ఈ సేమియాని కూడా దోరగా వేయించుకొని తీసుకోవాలి. ఇలా సేమియాని వేయించుకున్నట్లయితే పాయసంలో వేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా దోరగా వేయించి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 కప్పు సేమియాకి 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. కొలుచుకొని తీసుకోవడం వల్ల సేమియా అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. మనం ఇలా మెజర్‌మెంట్స్ తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. 1 కప్పు సేమియాకి 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా వాటర్‌ని పోసుకొని స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాలను కూడా వేసుకోవాలి. సేమియాని ముద్దలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ సేమియానంతా బాగా ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. ఇలా సేమియా అంతా సాఫ్ట్‌గా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ముందుగానే కాచి చల్లార్చిన పాలను ఇందులోకి వేసుకోవడం వల్ల మరీ ఎక్కువ పాయసాన్ని ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సేమియా ఎలా ఉడికిందో చూద్దాం. సేమియా అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మనం ముందుగానే సేమియాని వాటర్‌లో ఉడికించడం వల్ల చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. అలాగే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాయసం లైట్‌గా చల్లారేంత వరకు మూత పెట్టేసి పక్కనుంచండి. మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1 కప్పుకి 3/4 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లంని వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా మరొక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకున్నట్లయితే అప్పుడు పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది పాయసం. చూడండి, ఎక్కడ పాలు విరగకుండా చాలా బాగా వచ్చింది. మీకు కావాలంటే ఇందులోకి లైట్‌గా కొంచెం షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్‌ని యాడ్ చేయలేదండి. అంతేనండి, సేమియా పాయసాన్ని ఇలా తయారు చేసినట్లయితే పాలు విరగకుండా బెల్లంతో చాలా బాగా వస్తుంది. ఇలా తయారు చేసుకొని బౌల్స్‌లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే సేమియా బెల్లం పాయసం తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.